అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. ఇవాళ మరో 8 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మొదటి విడతలో 94 మందిని ప్రకటించిన చంద్రబాబు రెండో విడతలో 34 మందిని ప్రకటించారు. ఇక ఇవాళ రేపు మిగిలిన అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలోకి దిగాలని టీడీపీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అటు మిత్రపక్షాలకు సీట్ల సర్దుబాటు కావడంతో సొంత నేతలపై అధినేత ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇవాళ మరో 8 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మొదటి విడతలో 94 మందిని ప్రకటించిన బాబు రెండో విడతలో 34 మందిని ప్రకటించారు. ఇక ఇవాళ రేపు మిగిలిన అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలోకి దిగాలని టీడీపీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అటు మిత్రపక్షాలకు సీట్ల సర్దుబాటు కావడంతో సొంత నేతలపై అధినేత ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఇప్పటికే మొదటి విడతలో 94, తర్వాత 34, ఇక ఇవాళ రేపు మరో 8 మంది అభ్యర్థులను కూడా టీడీపీ అధిష్టానం ప్రకటించబోతోంది అంటూ కూడా చెప్తున్నారు. ఏంటి, ఎంతవరకు ఉంది సమాచారం? చందు, ఎప్పుడైతే టీడీపీకి సంబంధించి ఇప్పటికే మొదటి లిస్ట్ లో మాత్రం 99 మంది, ఆ తర్వాత ఏమన్నా నిన్నైతే మాత్రం 34 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులకి పేర్లు ఖరారు చేయడం జరిగింది. మిగిలినటువంటి 16 సీట్లకు సంబంధించి 7 లేదా 8 సీట్లు ఈ రోజు కానీ రేపు కానీ చంద్రబాబు నాయుడు అభ్యర్థులు ప్రకటిస్తారని తెలుస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతోంది. ఏదైతే మొట్టమొదటి లిస్ట్ లో సంబంధించి 94 మంది అభ్యర్థులు ప్రకటించినటువంటి నేపథ్యంలో కొంత డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయింది. కాకపోతే అంతగా కూడా ఫస్ట్ లిస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ లిస్ట్ కి సంబంధించి ప్రధానంగా కూడా కీలకమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో కీలకమైన నాయకులు, అదేవిధంగా కూడా నియోజకవర్గం మొత్తంలో కూడా సింగిల్ అభ్యర్థిగా ఉన్నటువంటి నాయకుల్ని ప్రకటించడం జరిగింది. నిన్న జరిగినటువంటి సెకండ్ లిస్ట్ ఏదైతే ఉందో 34 మందికి సంబంధించి సెకండ్ లిస్ట్ లో కొంత డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయింది. ముఖ్యంగా కూడా కొన్ని ప్రాంతాల్లో పాత టీడీపీకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం మార్చేసి వాళ్ళ ప్లేస్ లో కూడా కొత్త వాళ్ళని రీప్లేస్ చేయడంతో పెద్ద ఎత్తున ఆగ్రహం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. అదే విధంగా కూడా మిగతా కేడర్ కూడా కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీనియర్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్లు పూర్తిగా విస్మరించారు అని మరి కొంతమంది అయితే చెబుతున్నారు. అయితే మాత్రం నిన్న జరిగిన ఏదైతే సీట్లకు సంబంధించినటువంటి కేటాయింపులు ఉన్నాయో ఆ కేటాయింపుకు సంబంధించి మనం కనుక అబ్జర్వ్ చేసేటది మాత్రం సీనియర్లకు కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కూడా కనపడతా ఉంది. అదే విధంగా కూడా ఎవరైతే యువ నాయకులు ఎవరైతే ఉన్నారో కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళు అదే విధంగా కూడా పార్టీతో మమేకమై తిరుగుతున్నటువంటి నాయకులు, లోకేష్ తో ఎక్కువగా టచ్ లో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సీట్ల కేటాయింపు తెలుస్తుంది. తర్వాత ఈ రోజు అయితే మాత్రం ఈ రోజు కానీ రేపు కానీ 7 నుంచి 8 మంది సభ్యుల పేర్లు అయితే ఖరారయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే ముఖ్యంగా కూడా ఇప్పుడు పెద్దగా కూడా డిస్టర్బెన్స్ లేనటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అక్కడ అభ్యర్థులను ప్రకటించేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి నిన్న పూర్తిగా కూడా టీడీపీకి సంబంధించిన నాయకులతో భేటీ అయ్యారు. భేటీ అయ్యి ఏ నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు ప్రకటిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు, అదేవిధంగా కూడా అతనికి ఉన్నటువంటి ఫాలోయింగ్ ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన చంద్రబాబు నాయుడు అయితే మాత్రం పూర్తిగా కూడా ఎంక్వైరీ చేశారు. దానికి సంబంధించిన కసరత్తు అయితే పూర్తయినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ కానీ రేపు కానీ మొత్తంగా కూడా 7 నుంచి 8 మంది సభ్యులతో కూడినటువంటి మరో లిస్ట్ ని అంటే మూడో లిస్ట్ ని వెలువడించే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. చందు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.